హలో జై తెలంగాణ మన ఓటు. మీ అందరికీ ధన్యవాదాలు, మీ అందరికీ నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాలన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మీ అందరి ఆశీస్సులతో 4 జూన్ నాడు కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు మన అభిమాన నాయకుడు శ్రీ పద్మారావు గౌడ్ గారికి, గౌరవనీయులైన మా సోదరులు సలీం భాయ్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా గౌరవనీయులైన కార్పొరేటర్లు, గౌరవ మాజీ కార్పొరేటర్లు, వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ, మరి ఈరోజు మషీరాబాద్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున మేము ఆలస్యంగా వచ్చినా చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా 4.5 నెలల తర్వాత జయసీమ గురించా ఆయన మా తమ్ముడే కదా అని పేరు చెప్పిన, ఆయన పేరు సీటు పేరు అడిగాను. అందరికీ సరిగ్గా 4.5 నెలల కిందట ఇక్కడికి వచ్చింది. కేసీఆర్ గారు తిరిగి 3వసారి సీఎం అవుతారు అనే మాట నినాదం చెప్పడం జరిగింది. మీరందరూ దయతో ప్రేమతో హైదరాబాద్ లో బీజేపీ వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా మీరు నమ్మలేదు. నమ్మకుండా మొత్తం హైదరాబాద్ లో 24 సీట్లుంటే అందులో 16 సీట్లు ఇవాళ కేసీఆర్ గారికి మాకు మీరు అప్పచెప్పినందుకు మీ అందరు కూడా ముందుగా ధన్యవాదాలు. ఒక్క సీటు కూడా, ఒక్కటంటే ఒక్క సీటు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ కు మీరు ఇవ్వలేదు. ఒకే ఒక్క సీటు ముష్టేసినట్టు బీజేపీకి ఒక్క సీటు ఇచ్చింది, అంతేగాని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అంత గొప్పగా హైదరాబాద్ లో మేము నిర్ణయం. చేతిలో వైకుంఠం చూపెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు మరి కొన్ని జిల్లాలలో ప్రజల్ని ఆగం చేసి మోసం చేసి మొత్తానికైతే 1.8% ఓట్లతో మరి గెలిచి అధికారంలోకి వచ్చినారు. 4.5 నెలలైన కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇప్పుడు నేను ఇక్కడికి వస్తా ఉంటే ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు మెట్రో పిల్లర్ల మీద చూసినా, సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి రాసుకున్నాడు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇలా రాహుల్ గాంధీ వచ్చిండు, పాపం ఆయనకేమో తెలియదు, ఆయనకి ఏం తెలియదు, కనీసం తెలియదన్న విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ. వచ్చిండు, వచ్చి ఏదో ఎవరో పేపర్ మీద రాసిస్తే చదివేసిండు. ఏమని తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్, ఒక్కటన్నా అమలైందా? దయచేసి ఆలోచన చేయండి. నెలకు 2,500 రూపాయలు వస్తున్నాయా? మీకెందుకు వస్తాయి? మీ మహిళలకు వస్తాయి. నెలకు 2,500 రూపాయలు మహిళా తల్లులకు వస్తున్నాయా? అసలు మహిళలు ఎక్కడ వేరు? మీరు తొక్కేసిరు తమ్మి, అంత మొత్తం నూకేసిరు. అట్లాగే పెద్ద మనుషులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇస్తున్నారా? 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? అదేవిధంగా
తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా దాని మీదకెళ్ళి అన్నాడు. మరి 1,50,000 మంది పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఒక్కలకన్నా తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఎవరికన్నా ఇచ్చిందా? మా చదువుకునే తమ్ముళ్లకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు, వచ్చిందా? ఒక్కటి కూడా రాలే. కానీ సిగ్గు లేకుండా పచ్చి జూటా మాటలు. ఇవాళ మళ్ళొక్కసారి హైదరాబాద్ లో మీ చేతిలో సావు దెబ్బ తినడానికి మన పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే, ఖైరతాబాద్ లో గెలిచిన ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి పార్లమెంట్కి నిలబెట్టింది. అందుకే నేను అంటున్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి మొన్న హైదరాబాద్ లో ఎట్లయితే బుద్ధి చెప్పినరో మళ్ళొక్కసారి వాళ్ళకు సిగ్గొచ్చే విధంగా తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మరొక పార్టీ ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ తో లేదు, కరెక్టేనా? మసీరాబాద్ లో పోటీ కాంగ్రెస్ తో లేదు కదా, కొద్దిగా బీజేపీతోనే ఉందా? బీజేపీ గురించి కూడా మైదాన్ని కోయినాయి క్యా? అయితే బీజేపీ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 5 ఏళ్ల కిందట ఆగురా అయ్యారు పక్కకెళ్ళి ఈసప్పుడు 5 ఏళ్ల కిందట ఆనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిండు. కిషన్ రెడ్డి గెలిచిండు, 5 ఏళ్ళు అయింది, కేంద్ర మంత్రి అయింది, బ్రహ్మాండమైన మంత్రి పదవి తీసుకున్నాడు, క్యాబినెట్ లో మంత్రి ఉన్నాడు. హైదరాబాద్ కు వరదలు వచ్చినాయి, రూపాయి తెచ్చిండా? కిషన్ రెడ్డి గారు రూపాయి తెచ్చిండా? హైదరాబాద్ కు వరదలు వస్తే హైదరాబాద్ లో మెట్రో కట్టుకున్నాం, రూపాయి సాయం చేసిండా? కరోనా టైంలో ఎక్కడున్నాడు కిషన్ రెడ్డి? ఏం చేసిండు? కురుకురే పాకెట్లో వచ్చిందా? కరోనా టైంలో పద్మారావు గారేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్లకు భోజనం పెడితే కిషన్ రెడ్డి గారు మాత్రం కురుకురే ప్యాకెట్లు వంచింది. కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే ఈ 5 ఏళ్లలో కురుకురే ప్యాకెట్లు వంచుడు తప్ప మసీరాబాద్లో కనవళ్లే, అంబర్పేటకు పోలేదు, కనీసం సికింద్రాబాద్ సనత్ నగర్ లో కాలు కొట్టలేదు. నాంపల్లిలో మాత్రం ఒక సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేసిండు, ఒక సింటెక్స్ ట్యాంక్ పోయి రిబ్బన్ కట్ చేసి నేను చూసిన. సీతాఫల్ మండిలో కూడా ఆ రైల్వే స్టేషన్ లో 2 లిఫ్టులు పెడితే ఆ లిఫ్టులకు మాత్రం రిబ్బన్ కట్ చేసి. 5 ఏళ్లు కేంద్ర మంత్రి ఎంత పని చేయాలి? నిజానికి తప్పకుండా గొప్పగా పనిచేసే అవకాశం ఉండే, చేయలే. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిందనే బాధ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరిలో ఉంది. నేను ఇక్కడున్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలను ఒకటే అడుగుతా ఉన్నా, ఇందులో బలవంతం ఏం లేదు, మీకు ఇష్టమైతేనే చెప్పుని. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు చేయలేవట్టుంది, బలవంతం ఏం లేదు, మీ ఇష్టం. పక్కానా? పక్కా. అయితే మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనని మీ ఫీలింగు, ఈయన వచ్చినాక చిల్లర మాటలు ఉద్దర పనులు తప్ప ఏం అయితలేదు నాతో. మీకు కనబడుతుంది, నాకు కూడా కనబడుతుంది. బెస్ట్ ఉపాయం చెప్తా మీకు. కరెంటు పోతుంది, నీళ్ళు వస్తలేవు, నాకు ఎరికెత్తాను. కందిలు పట్టుకొని నిలబడ్డారు మా చెల్లెలు, కరెంటు పోతున్నది, మరి పైన కూడా కందిలు పట్టుకొని అక్కడ కూడా నిలబడ్డారు మా చెల్లెలు. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, కందిళ్ళు కూడా వాపస్ వచ్చినాయి, ఇన్వర్టర్లు వాపస్, జనరేటర్లు వాపస్. అందుకే మీ అందరికీ బెస్ట్ ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటి అంటే, మీ అందరు కలిసి గట్టిగా ఒక 10-12 ఎంపీ సీట్లు మా చేతిలో పెట్టుండ్రి. 6 నెలల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు. ఒక్కటే, ఇంతకు మించిన ఉపాయం ఏం లేదు. మీరు రోడ్డు ఎక్కేది లేదు, ఎవరిని తిట్టేది లేదు, నోరు ఖరాబ్ చేసుకునేది లేదు, అనవసరంగా వాళ్ళు తిట్టినట్టు గలీజ్గా మనం తిట్టే అక్కర కూడా లేదు. సోషల్ మీడియాలో అనవసరంగా ఆగమాగం అయ్యేది లేదు. ఒకటే ఒక్క పని, ఈ కరెంటు సమస్య పోవాలన్నా, ఈ మంచిళ్ళ లొల్లి పోవాలన్నా, మనకు వచ్చే పెట్టుబడులు ఇలా వెనకపోతున్నాయి. ఇదివరకు వచ్చిన పెట్టుబడులు, మనం తెచ్చిన పెట్టుబడులు ఇలా హైదరాబాద్ నుంచి పెట్టిపోతా ఉన్నాయి. మొన్న ఒక కంపెనీ గుజరాత్కు పోయింది, కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ, 3,700 కోట్ల పెట్టుబడి. ఇంకో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది. వీళ్ళకు కొత్త పెట్టుబడులు తెచ్చే ముఖం ఎట్లాగూ లేదు, ఉన్న పెట్టుబడులు కూడా ఆపుకునే తెలివి లేదు. మనం మంచిగా చేసిన కరెంటు నిలుపుకుంటలేరు, మంచిగా చేసిన మంచినీళ్ళను కాపాడతలేరు. అట్లాంటి దుర్మార్గుల చేతిలో ఇవాళ ఈ రాష్ట్రం పోయింది. దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, పద్మారావు గారు లాంటి నాయకుడు, ఒక సెక్యులర్ నాయకుడు, హిందూ ముస్లిం అనే తేడా లేదు, ఎన్నడూ కూడా ఒక పొల్లు మాట కూడా ఎవరిని అననోడు. అన్నా అని పిలిస్తే అర్ధరాత్రి కూడా మీకోసం 2-3 కూడా కలుస్తాడు, ఎక్కువ దూరం కూడా కాదు.
ఇక్కడనే పక్కనే టకారా బస్తీ, ఇక్కడనే పక్కనే ఉంటుంది టకారా బస్తీ. అక్కడనే పుట్టిండు, అక్కడనే పెరిగిండు. ఇవాళ కార్పొరేటర్ స్థాయి నుంచి, గల్లీ నుంచి రేపు మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీకి పోతాడు మన పచ్చన్న. గల్లీలో ప్రయాణం ప్రారంభమైంది, రేపు ఢిల్లీ దాకా పోతాడు. నేను ఒక్క మాట మాత్రం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలా బీజేపీ వాళ్ళని అడిగినాం అనుకో, ఎందుకు వేయాలనే నీకు ఓటు అని, వాళ్ళు చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట, మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి, గుడి కట్టినాం ఓటేయండి. గుడి కడితే ఓటేయాలంటే మరి కేసీఆర్ కట్టలేదా గుడి? 4 ఏళ్ల కిందటనే బ్రహ్మాండమైన యాదాద్రి టెంపుల్ కేసీఆర్ కట్టలేదా? లక్ష్మీ నరసింహ స్వామికి అద్భుతమైన గుడి కట్టిండు కేసీఆర్. ప్రాచీన శిల్పకళా సంపదతో, నవీన కళాకారులతో అద్భుతమైన గుడి, 1000 ఏళ్లు నిలిచిపోయే గుడి కేసీఆర్ గారు కూడా కట్టిండు. కేవలం గుడి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు. ఆధునిక దేవాలయాలు అంటే ఏంది? శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్టు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు, ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టులు, మన బీళ్లకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టులు, ఎండిన గొంతులను తడిపే ప్రాజెక్టులు, హైదరాబాద్కు శాశ్వతంగా మంచినీరు తెచ్చే ప్రాజెక్టులు, బ్రహ్మాండంగా మన పరిశ్రమలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు కట్టిండు. కట్టడమే కాకుండా వాటికి దేవుళ్ళ పేర్లు పెట్టిండు, మనుషుల పేర్లు పెట్టలే. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రాజరాజేశ్వర సాగర్, రంగనాయక సాగర్ బ్యారేజీలు కడితే వాటికి కూడా దేవుళ్ళ పేర్లు పెట్టిండు. లక్ష్మీ బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్. దేవుళ్లను తలుచుకోవడమే గొప్ప పని అయితే, దేవుళ్లకు సేవ చేయడమే గొప్ప పని అయితే, కేసీఆర్ కంటే ఎక్కువ సేవ చేసిందా నరేంద్ర మోడీ? నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. 10 ఏళ్లు పనిచేసినాక మళ్ళీ ఓట్ల కోసం వస్తే ఏమడగాలి? ఇగో నేను మహిళల కోసం ఈ పని చేసిన, మా యువకుల కోసం ఈ పని చేసిన, ఇగో మీ దళితుల కోసం ఈ పని చేసిన అని చెప్పాడు కాదు. ఇగో మీ హైదరాబాద్ లో ఫలానా ప్రాజెక్టు కట్టినా, ఫలానా కాలేజ్ తెచ్చినా, ప్రత్యేకించి ఈ పని చేసిన అని చెప్పాలి. ఇవాళ ఒక్క పని చూపెడతారా బీజేపీ 10 ఏళ్లలో? ఒక్కటంటే ఒక్కట్లేదు. అందుకే నేను మీకు దయచేసి అడిగేది, గుర్తు తెచ్చుకోండి, ఆగం కాకండి. ఇవన్న అనగానే అబ్కి బార్ 400 పార్ అంటాడు. అబ్కి బార్ 400 పార్ ఏందో ఎరికేనా? ఏంటంటే చెప్తా మీకు. మోడీ వచ్చినాడు, మోడీ భారతదేశంలో ప్రధానమంత్రి అయినాడు, పెట్రోల్ ధర 70, ఇవాళ 110. ఈసారి కింద మీరు బీజేపీ కొట్టేస్తే అబ్కి బార్ 400 పార్, 400 దాటిస్తాడు. పక్క 400 దాటిస్తాడు. నేను ఉత్తరాన్ని చెప్తాను ఈ మాట, మీకు ఒక చిన్న మాట చెప్తా, దయచేసి మనిషికి ఎక్కించుకోండి. మా ఆడబిడ్డలు ముఖ్యంగా జాగ్రత్త వినాలి. ఇవాళ భారతదేశంలో అన్ని పిరమైంది. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, సామాన్యుడు తినే ప్రతిదీ పిరమై కూర్చున్నది. ఎట్లా పిరమైనది? ఎట్లా ఇవాళ ధరలు పెరిగినాయి? ఒకటే ఒక కారణం, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ఎట్లకెళ్ళి తయారు చేస్తారో క్రూడ్ ఆయిల్, ఆ క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు, అది మన దగ్గర దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది, ఆడికెళ్ళి మనం తెచ్చుకుంటాం. మోడీ గారు వచ్చినాడు 2014లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ లెక్క అమ్ముతారు. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $84, అంటే $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర, డీజిల్ ధర తగ్గన్నా పెరగన్నా? తగ్గాలి కదా. మరి తగ్గిందా? 60 రూపాయల డీజిల్ ఏమో 105 అయింది, 74 రూపాయల పెట్రోల్ ఏమో 110 అయింది. ఏమయ్యా మోడీ గారు ఎందుకైంది ఇట్లా అంటే, ఆయన ఏం చెప్తాడు? దేశ జాతీయ రహదారుల నిర్మాణం కోసం అంటాడు. నాకు ఒక్క జాతీయ రహదారి చూపెడతారా? టోల్ కట్టే అవసరం లేకుండా పోయే రహదారి ఒక్కటని ఉందా దేశంలో? నువ్వు విజయవాడ ఓ, బెంగళూరు ఓ, ఆదిలాబాద్ ఓ, ఎటన్నా ఓ దేశంలో ఒక్క రోడ్డు చూపెట్టు టోల్ కట్టే అవసరం లేకుండా. మరి ఎక్కడికి పోయినా ఈ పైసలన్నీ? ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ 30 లక్షల కోట్లు వసూలు చేసిండు పెట్రోల్ మీద, డీజిల్ మీద. రేపు పొద్దున మీరు మీ బైక్ల పెట్రోల్ కొట్టించుకుంటప్పుడు యాది పెట్టుకోండి, ఒక్కొక్క పైసా 10 ఏళ్లలో మీ ముక్కు వెండి వసూలు చేసినోడే నరేంద్ర మోడీ. 30 లక్షల కోట్లు ఏం చేసిండు తెలుసా? 30 లక్షల కోట్లను అందులో 15 లక్షల కోట్లు తీసుకుపోయి అదానీలకు, అంబానీలకు రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ. ఇవాళ నేను చెప్తే మీకు కొంతమందికి అనిపిస్తుండొచ్చు, అట్లా చేస్తాడా? నేను చెప్పింది తప్పని కిషన్ రెడ్డి రివ్యూ చేస్తే రేపు ఇదే టైంకి ఇక్కడికే వస్తాను, రాజీనామా ఆయన ఒక వరుస్తుంది. నేను చెప్పింది తప్పు కాదు. కాకులను కొట్టి గద్దలకు పెట్టిండు నరేంద్ర మోడీ, పేదలను కొట్టిండు, పెద్దవాళ్ళకు పెట్టిండు. డీజిల్ ధరలు పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా పెరిగాయా? డీజిల్ ధర పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా పెరిగాయా? డీజిల్ ధర పెరిగితే సరుకు రవాణా ఛార్జీలు పెరుగుతాయా పెరిగాయా?
మరి డీజిల్ ధర పెరిగితే పప్పు ధర, ఉప్పు ధర, నూనె ధర, చింతపండు ధర పెరుగుతుందా పెరగదా? అవి పెరిగినాయి. ఈరోజు మా ఆడబిడ్డలందరూ తిట్టేది గంటకి 400 సిలిండర్ 1200 చేసినాడు మోడీ. అబ్కి బార్ 400 పార్ అంటే అది సీట్ల సంఖ్య కాదు. అబ్కి బార్ 400 పార్ అంటే పెట్రోల్ 400 బరాబర్ దాటుతా అని చెప్తున్నాడు మోడీ. అందుకే చెప్తున్నా మీకు, దయచేసి ఆగమై ఓటేయకండి. ఏమన్నంటే మతం తప్ప ఇంకోటి తెలియదు. ఏమన్నంటే ముస్లింలను తిట్టుడు, ముస్లింలట ఎక్కువ పిల్లలు కంటారట, ఎక్కువ పిల్లలు కంటే జాతి సంపద వాళ్ళకే పోతుందని చిల్లర మాటలు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినోడు మాట్లాడాల్సిన మాట నేనా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి, 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నల్లధనం వాపస్ తెస్తా, ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అది ఎప్పుడో మర్చిపోయింది. బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయి దేశంలో అన్నాడు, అవి మర్చిపోయింది. ఏం పీకినావు మరి 10 ఏళ్ళు? ఏమి పీకింది లేదు కాబట్టే ముస్లింలను తిట్టాలి, ఇంకోళ్ళని తిట్టాలి, రెచ్చగొట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, అవతల పడాలి. ఒకసారి పుల్వామా పేరు మీద ఓట్లు, ఈసారి శ్రీరాముడి పేరు మీద ఓట్లు. శ్రీరాముడు దేవుడు అందరివాడు, కానీ శ్రీరాముడు మర్యాద పురుషుడు. ఏం చెప్పిండు శ్రీరాముడు? రాజధర్మం పాటించు అన్నాడు. రాజధర్మం అంటే ఏంది? గుజరాత్ ఒక తిరిగి చూడొద్దు, తెలంగాణను ఇంకో తిరిగి చూడొద్దు. ప్రధానమంత్రి అనేటోడు గుజరాత్ సాయం చేస్తే తెలంగాణ గురి చేయాలి. గుజరాత్ లో వరదలు వస్తే 1000 కోట్లు ఇస్తావు, తెలంగాణలో వరదలు వస్తే, హైదరాబాద్ లో మూసి వరదలు వస్తే రూపాయి ఇయ్యవు. ఇదేనా శ్రీరాముడు చెప్పిన ధర్మం? హైదరాబాద్ కు తెలంగాణకు ఒక్క కాలేజ్ ఇయ్యవు, ఒక్క స్కూల్ ఇయ్యవు. మెట్రో కట్టుకుంటామంటే చిన్న పట్టణాలకు సాయం చేస్తావు, కానీ హైదరాబాద్ దేవు. ఎందుకు వేయాలి మరి నీ కోటు? ఇక్కడ ITIR ఉంటే రద్దు చేసింది మోడీ. ఇవాళ వచ్చి తీయటి మాటలు మాట్లాడితే కాదు. ఒక్క ఫ్లైఓవర్ కట్ట చాట కాదు. మనం హైదరాబాద్ లో 10 ఏళ్లలో 36 ఫ్లైఓవర్లు కట్టినాం. ఇక్కడనే నాయన నరసింహారెడ్డి గారి పేరు మీద బ్రహ్మాండంగా ఆర్టీసీ క్లాస్ మీద అద్భుతమైన ఫ్లైఓవర్ కట్టినాం. 36 కట్టినాం, ఒకటి కాదు, 10 ఏళ్లలో 36 కట్టినాం. 2 రోడ్ల అప్పచెప్పినాం బీజేపీలో. ఒకటి ఉప్పల్ నుంచి వరంగల్ పోయే రోడ్లో ఒకటి అప్పచెప్పినాం, రెండోది అంబర్పేటలో అప్పచెప్పినాం. 2 కూడా కట్ట శాత కాలేదు వాళ్ళకి 10 ఏళ్లలో. ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతాడు కిషన్ రెడ్డి? నాకు తెలియని అడుగుతా. 2 ఫ్లైఓవర్లు కట్టరాదు, పైసా వేయరాదు, పైసా సహాయం చేయవు వరదలు వస్తే, ఒక్క కాలేజ్ దేవు, ఒక్క రూపాయి కనీసం ఇక్కడ ఒక్క మనిషికి సాయం చేసినవి కాదు. ఏమన్నంటే ఒకటే ఒకటి, మతం పేరు మీద ఓట్లు అడగాలి, హిందూ ముస్లిం ఫీలింగ్ తేవాలి, 4 ఓట్లు వేసుకోవాలి, అవతల పడాలి. దండం పెట్టి చెప్తా ఉన్నా, మీ అందరినీ కోరేది ఒకటి, సికింద్రాబాద్ లో ఇలా పద్మారావు గారి కంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో పద్మారావు గౌడ్ గారి కంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు. ప్రజల మనిషి, మీరు అర్ధరాత్రి 2ంటికి 3ంటికి పోయినా మీకు అందుబాటులో ఉండే మనిషి. రేపటి రోజున మీకు కష్టం వచ్చినా ఏమొచ్చినా కేసీఆర్ గారి దగ్గర పోయి అడిగి చేయించగలిగే మనిషి. మీరు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అనుకుంటే 13 తారీఖు నాడు మా చిచ్చ పద్మారావు గౌడ్ గారికి ఓటు వేయండి. ఒకవేళ మీకు మనసు నిండా ప్రేమని గమ్మత్తేందంటే కొంతమంది మిత్రులు మాట్లాడతారు, అన్న మా కేసీఆర్ అంటే ఇష్టమేనే, కానీ పార్లమెంట్ కాడికి వచ్చే వరకు మీరు ఏం చేస్తారన్నా, మీకేముంటుందన్నా మాట్లాడతారు కొంతమంది. వాళ్ళకి నేను చెప్తున్నా ఒకటే మాట. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు కొంతమంది ఇదే మాట అన్నారు, దబ్బన కేసీఆర్ 17 పార్లమెంట్ సీట్లు గెలిచినా ఏం చేస్తారా మీరు, తెలంగాణ రావాలంటే 272 మంది ఒప్పియాలి కదా అన్నారు. ఆ రోజు మీరు 5 సీట్లు ఇచ్చారు కేసీఆర్. ఆ 5 సీట్లతోనే పార్లమెంట్ నొప్పించి 35 పార్టీలు నొప్పించి తెలంగాణను తెచ్చినోడు కేసీఆర్. రేపు మీరు 10 నప్పచెప్పుండ్రి, ఢిల్లీ మెడల్ వంతకపోతే మమ్మల్ని పట్టుకోండి. అందుకే నేను అంటా ఉన్నా, మనోడు ఉండాలి. రేపు హైదరాబాద్ మీద ఒక కుట్ర కూడా జరగబోతుంది, ఇదొక్కటి జాగ్రత్తగా వినండి. జూన్ 2 తర్వాత హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే ఆలోచన కూడా బీజేపీకి ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి. మేము ఇదివరకు చెప్తే కొంతమంది నమ్మలే, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని చెప్పినాం, నమ్మలే, మోసపోయింది, అలా మోసపడతాను. ఇప్పుడు కూడా చెప్తున్నాం, బీజేపీ మళ్ళా వస్తే ఖచ్చితంగా కేంద్రంలో యూటీ చేస్తుంది, మన హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేస్తారు, మొత్తానికే టోపీ పెడతారు. దయచేసి యాद పెట్టుకోండి. आखिरी में मैं इतना ही कहना चाहता हूं हमारे भाइयों से, बहनों से, जितने भी हमारे भाई बहन है मुशीराबाद में, आप तमाम भाइयों से एक गुजारिश है, आज नरेंद्र मोदी और भारतीय जनता पार्टी सरकार हमारी बहन, मेरी बहन कविता को ले जाके गिरफ्तार कर दिए, 50 दिन से जेल में डाल दिए. अगर कोई बेवकूफ ये बोलता है बीआरएस और बीजेपी एक है, तो आप उनको समझाइए. इससे बड़ा क्या सबूत चाहिए आपको कि अगर हम खुद की, हमारे फैमिली मेंबर, मेरी बहन और केसीआर साहब की लड़की को
अगर मोदी ले जाके जेल में रखता है तो क्या वास्ता है हमारा उसके साथ, समझने की कोशिश करिए। कोई बेवकूफ ये बोलता है कि बीआरएस और बीजेपी एक है, उनको याद दिलाइए 2014 में बीजेपी को तेलंगाना में रोकने वाला है केसीआर, 2018 में बीजेपी को तेलंगाना में हराने वाला केसीआर ही था, टीआरएस ही था। और 2023 में जो भी बड़े बड़े लीडर हैं बीजेपी के, हर किसी को हराया टीआरएस ने। बंडी संजय को किसने हराया? बीआरएस ने। धर्मपुरी अरविंद को किसने हराया? स्वयं बाबूराव को किसने हराया? ईटेला राजेंद्र को किसने हराया? रघुनंदन राव को किसने हराया? जितने भी बड़े बड़े लीडर हैं बीजेपी के, सबको हराया टीआरएस ने। मशीराबाद में लक्ष्मण को किसने हराया? अंबरपेट में किशन रेड्डी को किसने हराया? అందుకే నేను అంటున్నా, వాళ్ళతో మనకి ఏం పొత్తు లేదు, మన్ను లేదు, ఎలాంటి समझौता లేదు। అనవసరంగా ఆగమై కాంగ్రెస్ को वोट लेते, अगर गलती से भी आप कांग्रेस को वोट देंगे तो फायदा बीजेपी का हो जाएगा। सिंपल बात है, इसमें कंफ्यूज होने की कोई जरूरत नहीं है। आज कांग्रेस यहाँ पे एक डम्मी कैंडिडेट को लाके खड़ा कर दी, वो आदमी कल तक हमारे साथ था, आज कांग्रेस में अगर आप वोट देंगे वो जाके फिर बीजेपी में जाएगा। वो ऐसे ही आदमी है, मौका परस्त आदमी है, वो कहां पावर है वहां जाता हूं। इस वास्ते मैं आपसे गुजारिश कर रहा हूं, एक सेक्युलर पार्टी, एक सेक्युलर जमात, एक सेक्युलर लीडर केसीआर साहब और उनके नुमाइंदे हमारे पद्माराव साहब, जिताइए, 10-12 सीट दीजिए, फिर एक बार केसीआर साहब 6 महीने के अंदर पूरे हिंदुस्तान, पूरे तेलंगाना में आपकी खिदमत करने की एक मौका हम आपसे मांगते हुए మీ అందరినీ కూడా నేను అడిగేది మళ్ళొక్కసారి ఆలోచించండి। మనసుల ప్రేమ ఉంటే ఈ కరెంట్ కష్టాలు పోవాలి, మంచిల కష్టాలు పోవాలి అనుకుంటే దయచేసి బయటికి వచ్చి ఓటు వేయాలి। మనసుల ప్రేమ పెట్టుకొని ఎండ బాగా కొడుతుంది నేను బయటికి పోను, గట్ల నాకు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి, 4 రోజులు వీకెండ్ ఎంజాయ్ చేస్తాను, నేను గట్టు పోతా గిట్టు పోతా అంటే మళ్ళీ అవలగారు గెలుస్తారు, మీ ఇష్టం। మళ్ళా పెట్రోల్ 400 రూపాయలు చేసి గెలుస్తారు। దయచేసి అందుకే చెప్తున్నా, 13వ తారీఖున బయటికి రండి, మీ దోస్తులకు ఫోన్ చేయండి, మీ ఇంట్లోనే బయటికి తీసుకురండి, ఎండపూట కాకుండా ముందే బయటికి రండి, వచ్చి పద్మారావు గారి కారు గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపారని కోరుతూ మీ అందరికీ, ముఠా గోపాల్ గారికి అదేవిధంగా మీకు అందరికీ పేరు పేరు నమస్కారాలు। జై తెలంగాణ। థ్యాంక్ యూ। ఇంత రాత్రి కూడా ఎంతసేపు ఉన్నారు, థ్యాంక్ యూ। జై తెలంగాణ। ఏ గుర్తు మనది? వినవట్లేదు కారేనా? థ్యాంక్ యూ। జై తెలంగాణ।